ఇదా. సో అవన్నీ డిప్యూటీ సీఎం మీద ఒక డిస్కషన్ జరుగుతుంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటే మేబీ లోకేష్ ఆల్సో షుడ్ గ్రో. లోకేష్ కి ఇస్తేనే బాగుంటదని నేను అనుకుంటున్నాను. మరి 2024 ఎలక్షన్స్ లో కీ రోల్ ప్లే చేశారు కదా పవన్ కళ్యాణ్ అనే పర్సన్. మరి ఆయన అది టీడీపీ మన జనసేన రెండు డిస్కస్ చేసుకోవాలి. బట్ లోకేష్ కూడా ప్రయారిటీ ఇస్తే బాగుంటది. ఏపీ పీపుల్ సీఎం గా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు చూడట్లేదు అని చెప్పేసి అంటారు. అలా ఏముండదు. చంద్రబాబు నాయుడు సీనియర్, పవన్ కళ్యాణ్ అంత ఎక్స్పీరియన్స్ లేదు. పీపుల్ జనాల్లో అది లేదు, మీడియా కూడా పవన్ కళ్యాణ్ మెయిన్ గా చూపిస్తుంది అని చెప్పేసి. లేదు అంతే ఉండదు. చంద్రబాబు ఇస్ అల్టిమేట్ క్యాండిడేట్. ఈవెన్ ఈ పార్క్ ఓపెన్ చేసే చంద్రబాబు నాయుడు. మరి సో దాంట్లో అయితే ఏమి ఉండదు. స్టిల్ కొంతమంది అయితే అసలు ఓన్లీ డమ్మీ సీఎం అయినా ఇప్పుడు సీఎం అయితే డిప్యూటీ సీఎం అని చెప్పేసారు. లేదు అల్టిమేట్ గా చంద్రబాబు కన్సర్న్లోనే పవన్ కళ్యాణ్ కూడా నడుస్తుంటాడు, నో డౌట్. ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కరెక్ట్ టైం అని చెప్పేసి అన్నారు కొంతమంది చంద్రబాబు గారిని. తను అట్లేం లేదు. అంతకన్నా ముసలోళ్ళు కూడా స్టిల్ ఉన్నారు కదా, మన పట్నాయక్ గాని వీళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు ఇంకా స్టిల్. ఈజ్ మొన్న రేవంత్ రెడ్డి వీళ్ళంతా కోట్లు వేసుకున్నారు కానీ ఈయన కోట్లు వేసుకోలేదు. అంటే వెన్ హీ వెంట్ టు దావోస్ మనం కొన్ని పిక్చర్స్ చూసినామంటే చంద్రబాబు నాయుడు ఈజ్ వేరింగ్ జస్ట్ షర్ట్, మిగతా వాళ్ళంతా చలి పెడుతుంది అని కోట్లు వేసుకున్నారు. ఈయన ఇంకా ఓకే, ఈజ్ మేనేజింగ్. దావోస్ మీటింగ్స్ లో అసలు ఏమి పెట్టుబడులు తీసుకురాలేదు చంద్రబాబు గారు అంటున్నారు. ఏం కారణాలు అయి ఉంటాయి? కారణాలు మేబీ ఏపీలో పెద్ద ఫెసిలిటీస్ ఏం లేవు కదా బ్రదర్. సో అంతే అయిండొచ్చు. కానీ కంపేర్ టు హైదరాబాద్ ఏపీ కొంచెం డౌన్ లోనే ఉంది. మేబీ దానికి వచ్చిండకపోవచ్చు. ఫెసిలిటీస్ అంటే ఏం చూస్తారండి సార్? అంటే హ్యూమన్ పవర్ మేనేజ్మెంట్ లేకపోతే రిసోర్సెస్? లేదు, హైదరాబాద్ అంటే గ్లోబల్ సిటీ కదా. ఏపీకి ఇంకా దావోస్ అంటే కొన్ని కంపెనీస్ పెట్టుబడులు రావడానికి ఇంకా టైం పడుతుంది. అంత తొందరగా కష్టం. అసలు జీరోతో రావడం అనేది ఎంతవరకు ఎలా చూడచ్చు? మంచిది కాదు, రియల్ గా బ్యాడ్. అది కొన్నన్నా తెచ్చిండాల్సింది చంద్రబాబు నాయుడు డెఫినెట్ గా. మరి 30 సంవత్సరాల అనుభవం మరి ఎక్కడ కనిపిస్తుంది? 40 సంవత్సరాలు 30 ఇది కొన్ని కొంచెం అంటే వీళ్ళు ఎక్కువ యాజ్ యు నో చంద్రబాబు నాయుడు ఆయన ప్రాపగాండా ఎక్కువ ఉంటది, పని తక్కువ ఉంటది. బట్ స్టిల్ ఇంకా మేనేజ్ చేస్తున్నారు తప్పదు. కానీ ఇఫ్ యు ఆస్క్ చంద్రబాబు ఆర్ పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు బెస్ట్ వాళ్ళిద్దరికన్నా. లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడే, నో డౌట్. లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని అంటే మేబీ చెప్పలేము. లోకేష్ గురించి తెలీదు, పవన్ కళ్యాణ్ గురించి కూడా తెలియదు కదా మనకు. ఇప్పుడు లోకేషే కొన్ని రోజుల నుంచి పాలిటిక్స్ లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వచ్చాడు కాబట్టి ఇద్దరికూ హాఫ్ మైండ్ క్యాండిడేట్లే బ్రదర్. ఇద్దరు హాఫ్ మైండ్, ఇద్దరితో కాదు, నో డౌట్. ఎవరు వచ్చినా నాశనం చేస్తారు.